నెక్స్ట్ అమైన్ల తయారీ పద్ధతి. అమైన్ల తయారీ ఫస్ట్ ఏంటంటే అమ్మోనాలిసిస్. అమ్మోనాలిసిస్ చర్య. ఈ అమ్మోనాలిసిస్ చర్యలో ఏం జరుగుతుందంటే ఆల్కైల్ హాలైడ్లు అనేవి అమోనియాతో చర్య జరిపినప్పుడు మనకి అమ్మోనాలిసిస్ చర్య ద్వారా మనకి అమైన్స్ అనేవి తయారవుతాయి. అవి ఎలా చూడండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా RX ప్లస్ NH3 అమోనియాను కలిపాను. ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్, ఇక్కడ నుంచి హాలోజన్ వెళ్ళిపోతే మనకి HX, మిగిలింది RNH2. మళ్ళీ ఈ RNH2 అనేది ఆల్కైల్ అమైన్ అనేది మళ్ళీ మనకు అమోనియాతో చర్య జరిపినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఆల్కైల్ హాలైడ్ తో చర్య జరిపినప్పుడు ఇక్కడ నుంచి హాలోజన్, ఇక్కడ నుంచి హైడ్రోజన్ మైనస్ HX. మిగిలినవి రెండు. ఇక్కడ ఏమో మళ్ళించబడుతుంది హైడ్రోజన్ స్థానంలో ఇంకొక ఆల్కైల్. మళ్ళీ తిరిగి దీన్ని ఆల్కైల్ హాలోజన్ తో చర్య జరిపినప్పుడు ఇక్కడ నుంచి హైడ్రోజన్, ఇక్కడ నుంచి హాలోజన్ వెళ్ళిపోతే మనకు RNR. ఇదేమో మనకు ప్రైమరీ అమైన్ అంటాం మనం, ఇదేమో సెకండరీ అమైన్, ఇది టెరిషరీ అమైన్. ఇక్కడ మళ్ళీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఆల్కైల్ హాలైడ్తో చర్య. అది ఎలా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ నైట్రోజన్ పైన ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ అనేవి ఈ హాలోజన్ పైన ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ఈ బంధ ఎలక్ట్రాన్ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు R+ అవుతుంది. ఇది దీనికి ఇచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే క్వాటర్నరీ అమైన్ కూడా ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? క్వాటర్నరీ అమైన్ ఏర్పడుతుంది. ఇది క్వాటర్నరీ అమైన్, ఇది టెరిషరీ అమైన్. సో ఎప్పుడైతే ఆల్కైల్ హాలైడ్లు అమోనియాతో చర్య జరుపుతున్నాయో అప్పుడు ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, టెరిషరీ అమైన్, క్వాటర్నరీ అమైన్. మనకు ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, టెరిషరీ అమైన్ మనకి ఇక్కడ ముఖ్యం. ఓకే, రాసుకుందాం. నెక్స్ట్ వన్ తయారీ ఏంటి అంటే నెక్స్ట్ కూడా ప్రైమరీ అమైన్ తయారీ. నేను దేన్ని ఉపయోగించి ప్రైమరీ అమైన్ తయారు చేస్తున్నాను చూడండి. థాలమైడ్ ని ఉపయోగించి. థాలమైడ్ నుండి థాలమైడ్ సింథసిస్ అంటున్నాను. ఇప్పుడు చూడండి, థాలమైడ్ తీసుకుంటున్నాను. ఇది బెంజిన్ రింగ్, ఇక్కడ C డబుల్ బాండ్ NH, ఇది థాలమైడ్. ఈ థాలమైడ్ అనేది ఎప్పుడైతే పొటాషియం హైడ్రాక్సైడ్ తో చర్య జరిపిస్తుందో అప్పుడు పొటాషియం హైడ్రాక్సైడ్ తో చర్య జరిపించగా మనకు ప్రైమరీ అమైన్ అనేది ఏర్పడుతుంది. అంటే మనకు ఈ థాలమైడ్ సంశ్లేషణ ద్వారా ప్రైమరీ అమైన్లు మాత్రమే తయారు చేయవచ్చు. ఏం తయారు చేయొచ్చు? ప్రైమరీ అమైన్లు మాత్రమే తయారు చేయవచ్చు. ఇప్పుడు ఏ విధంగా తయారవుతుందో చూద్దాం. ఎప్పుడైతే ఇది పొటాషియం హైడ్రాక్సైడ్ తో చర్య జరుపుతుందో థాలమైడ్, అప్పుడు మనకు పొటాషియం థాలమైడ్ ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? మనకి పొటాషియం థాలమైడ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ కార్బన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు NK వస్తుంది. ఇక్కడ K ప్లస్ N మైనస్ H2O. ఇక్కడ నుంచి OH గ్రూప్, ఇక్కడ నుంచి H వెళ్ళిపోతే H2O ఏర్పడుతుంది.
ఇప్పుడు ఈ పొటాషియం థాలమైడ్ అనేది ఈ పొటాషియం థాలమైడ్ ఆల్కైల్ హాలైడ్ తో చర్య జరిపితే ఆల్కైల్ హాలైడ్ ఇది హాలోజన్ గ్రూప్ ఇది K+ X మైనస్ కాబట్టి మైనస్ KX మిగిలినది ఇక్కడ బెంజీన్ ఉంటుంది దీనిపైన థాలమైడ్ ఉంది దీన్ని ఏమంటారంటే N ఆల్కైల్ థాలమైడ్ అంటాము N ఆల్కైల్ థాలమైడ్ అంటాం ఈ N ఆల్కైల్ థాలమైడ్ ని ఏం చేస్తున్నాను అంటే జల విశ్లేషణ చెందిస్తున్నాను జల విశ్లేషణ చెందించినప్పుడు నీటిని కలిపినప్పుడు అప్పుడు ఏమవుతుందో చూద్దాం ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది షిఫ్ట్ అవుతుంది ఇక్కడికి అక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ పైన ఉన్నటువంటి నైట్రోజన్ కి కార్బన్ కి మధ్య ఉన్నటువంటి బంధ ఎలక్ట్రాన్లు నైట్రోజన్ వైపు షిఫ్ట్ అయితే ఇక్కడ నుంచి కూడా అటు షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి నైట్రోజన్ కి మైనస్ వస్తుంది రెండు మైనస్లు అక్కడ కార్బన్ పైన కార్బన్ కి ప్లస్ వస్తుంది కింద కార్బన్ కి ప్లస్ వస్తుంది మనకు నైట్రోజన్ కి ఏమొచ్చి యాడ్ అయితే హైడ్రోజన్ వచ్చి యాడ్ అవుతాయి ఎందుకంటే అక్కడ రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి మనకు వాటర్ లో ఏముంటాయి H+ ఉంటాయి OH- ఉంటాయి ఒక వాటర్ నుంచి H+ ఒక OH- వస్తుంది కాబట్టి ఇక్కడ వాటర్ లో రెండు వాటర్ తీసుకున్నాను రెండు అణువుల వాటర్ తీసుకున్నాను కాబట్టి H+ రెండు ఉంటాయి OH- రెండు ఉంటాయి కాబట్టి అక్కడ నైట్రోజన్ అనేది రెండు హైడ్రోజన్ తీసుకొని మనకు ప్రైమరీ అమైన్ గా మారిపోయింది తర్వాత మిగిలింది ఏంటి మనం చూడండి పైన కార్బన్ కి కింద కార్బన్ కి ప్లస్ వచ్చిందని చెప్పాను కదా ఇక్కడ చూడండి C డబుల్ బాండ్ లో OH C డబుల్ బాండ్ లో OH దీన్ని ఏమంటామంటే తాలిక్ ఆమ్లం అంటాం తాలిక్ ఆమ్లం సో మనకు ఈ గాబ్రియల్ థాలమైడ్ ఏంటి గాబ్రియల్ థాలమైడ్ నుంచి మనం ఏం తయారు చేస్తున్నాం అమైన్లను తయారు చేయాలి ఇది గాబ్రియల్ థాలమైడ్ సంశ్లేషణ అంటే థాలమైడ్ ని పొటాషియం హైడ్రాక్సైడ్ తో చర్య జరిపి ఏర్పడగా మనకు పొటాషియం థాలమైడ్ ఏర్పడుతుంది దాన్ని మనము ఆల్కైల్ హాలైడ్ తో చర్య జరిపితే N ఆల్కైల్ థాలమైడ్ ఏర్పడుతుంది ఈ N ఆల్కైల్ థాలమైడ్ ని మళ్ళీ నేను ఏం చేశాను జల విశ్లేషణ చెందించాను జల విశ్లేషణ చెందించినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది ప్రైమరీ అమైన్స్ అనేవి ఏర్పడుతుంది ప్రైమరీ అమైన్స్ తో పాటు తాలిక్ ఆమ్లం ఏర్పడుతుంది ఇది గాబ్రియల్ థాలమైడ్ సంశ్లేషణ లేదా సింథసిస్ అంటాం ఇక్కడ నుంచి కేవలం ప్రైమరీ అమైన్లు మాత్రమే తయారవుతాయి కానీ సెకండరీ టెర్షియరీ తయారు చేయడానికి వీలు కాదు ఓకే రాసుకుందాం నెక్స్ట్ వన్ హాఫ్మన్ బ్రోమోమైడ్ పద్ధతి ద్వారా అమైన్ల తయారు హాఫ్మన్ బ్రోమోమైడ్ పద్ధతి ద్వారా ప్రైమరీ అమైన్ల తయారు లేదా హాఫ్మన్ బ్రోమైడ్ చేయాలి ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకు హాఫ్మన్ బ్రోమైడ్ చర్యలో ప్రైమరీ అమైన్లను మాత్రమే తయారు చేయొచ్చు మనం ప్రైమరీ అమైన్లు మాత్రమే తయారవుతాయి ఇక్కడ వేటి వల్ల అవుతాయంటే అమైడ్స్ అనేవి క్షార సమక్షంలో బ్రోమిన్ తో చర్యవుతాయి దేని సమక్షంలో క్షార సమక్షంలో క్షార సమక్షంలో బ్రోమిన్ తో చర్య జరిపి జల విశ్లేషణ చెందినప్పుడు మనకు ఈ ప్రైమరీ అమైన్ అనేవి ఏర్పడతాయి హాఫ్మన్ బ్రోమైడ్ చర్యలో మనకు ప్రైమరీ అమైన్లు ఏ విధంగా ఏర్పడతాయంటే ప్రైమరీ అమైన్స్ అనేవి మనకు అమైడ్ లో అనేవి బ్రోమిన్ తోటి క్షార సమక్షంలో చర్య జరిపి జల విశ్లేషణ చెందినప్పుడు మనకు ప్రైమరీ అమైన్లు అనేవి ఏర్పడతాయి సో అవి ఎట్లా ఏర్పడతాయో చూద్దాం ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఇక్కడ రియాక్షన్ రాస్తాను CH3 C డబుల్ బాండ్ NH2 ఇది అమైడ్ ఈ అమైడ్ అనేది బ్రోమిన్ తో చర్య జరిపినప్పుడు
దేని సమక్షంలో అంటే ఇక్కడ 4 అణువుల పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాము. ఆ క్షార సమక్షంలో బ్రోమిన్ తో చర్య జరిపినప్పుడు మనకు ప్రైమరీ అమైన్లు ఏర్పడతాయి. ఇది ప్రైమరీ అమైన్. దీన్నే మనం మిథైల్ అమైన్ అని కూడా అంటాం. మిథైల్ అమైన్ అని కూడా అంటాం. ఇంకా ఇక్కడ ఏమేమి చెల్లిపోతాయంటే 2K Br వెళ్ళిపోతాయి, ప్లస్ K2CO3 వెళ్ళిపోతుంది, ప్లస్ వాటర్ అయిపోతాయి. సో మనకు ఆ విధంగా ఏంటి అమైడ్లు అనేవి అమైడ్స్ అనేవి బ్రోమిన్ తోటి క్షార సమక్షంలో చర్య జరిపి జల విశ్లేషణకు గురైనప్పుడు మనకి ఏమవుతుంది అంట ప్రైమరీ అమైడ్స్ ఏర్పడతాయి. ఇప్పుడు చూద్దాం మెకానిజం చూద్దాం, చర్యా విధానం చూద్దాం. చర్యా విధానంలో చూసినట్లయితే ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను అమైడ్ రాస్తాను. CH3 C డబుల్ బాండ్ NH2. నేను హైడ్రోజన్ సపరేట్ రాస్తాను ఇట్లా, ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంతో జరుగుతుందంటే పొటాషియం హైడ్రాక్సైడ్ తోటి. ఇక్కడ ఉన్నటువంటి OH గ్రూప్ ఇక్కడ నుంచి హైడ్రోజన్, అప్పుడు ఏమవుతుంది -H2O. అప్పుడు ఇక్కడ -H2O ఎందుకైంది అంటే ఇక్కడ నుంచి ఇది ఎలక్ట్రాన్ మీకు ఇచ్చేసింది H+OH మైనస్, మిగిలింది ఏంటిది CH3 C డబుల్ బాండ్ NH మైనస్. దేంతో చర్య జరుగుతుందంటే బ్రోమిన్ తో చర్య జరుగుతుంది. విధంగా ఒక బ్రోమిన్ అనేది నెగిటివ్ లో ఉంటే ఒక బ్రోమిన్ పాజిటివ్ లో ఉంటుంది, ఇది వచ్చి దీనికి బంధించబడుతుంది. అప్పుడు చూడండి ఏ విధంగా ఏర్పడుతుందో, CH3 C డబుల్ బాండ్ NH, నెక్స్ట్ ఇక్కడ నేను Br రాస్తాను. మళ్ళా ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ ఉంది కదా, అక్కడ మళ్ళీ పొటాషియం హైడ్రాక్సైడ్ తో చర్య జరిపినప్పుడు ఈ H2O వెళ్ళిపోతుంది. ఆ H2O వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏం ఏర్పడుతుందో చూద్దాం. ఓకే చూడండి, -H2 ఇక్కడ H ఇక్కడ వచ్చి OH, CH3 C డబుల్ బాండ్ N Br, ఇది మైనస్. ఎందుకు మైనస్ అయింది అంటే ఇక్కడ ఒక పొటాషియం కూడా ఉంటుంది, ఇది ఇట్లానే ఉంచండి. ఓకే, ఈ హైడ్రోజన్ అనేది ఈ OH తో కలిపి -H2 అయిపోయింది. ఈ విధంగా మనకి ఏర్పడుతుంది CH3 C డబుల్ బాండ్ O N Br. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పునరమరిక జరుగుతుంది. పునరమరిక ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ బ్రోమిన్ బయటకు వెళ్ళిపోయింది అనుకుంటే నైట్రోజన్ ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. అప్పుడు ఈ మిథైల్ గ్రూప్ అనేది నెగిటివ్ రూపంలో ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ కార్బన్కి ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది, ఎందుకంటే ఇది మొత్తం ఎలక్ట్రాన్ తీసుకొని పోయింది కాబట్టి. అప్పుడు ఈ నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఛార్జ్ లోపలికి వస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను చూడండి. CH3 దేంతో బంధించబడింది, నైట్రోజన్ మళ్ళీ దేంతో బంధించబడుతుంది, కార్బన్ తోటి. 2 బంధాలు ఉన్నాయి, మళ్ళీ కార్బన్ పైన ఏమున్నాయి, ఆక్సిజన్. సో ఈ విధంగా ఏర్పడుతుంది. ఈ విధంగా పునరమరిక చెందుతుంది. ఇప్పుడు పునరమరిక చెందినప్పుడు తర్వాత దీనికి ఏం చేయాలి అంటే మనం వాటర్ కలిపినప్పుడు చూడండి, కార్బన్ కంటే నైట్రోజన్ కి ఎక్కువ రుణ విద్యుదాత్మకత ఉంటుంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ షిఫ్ట్ అవుతాయి. అప్పుడు ఇక్కడికి 2 Hలు వస్తాయి, CH3 NH2. ఇది ప్రైమరీ అమైన్. చూడండి స్టార్టింగ్ లో మనకు వచ్చింది చూడండి ప్రైమరీ అమైన్. సో ఇక్కడ మెకానిజం ద్వారా కూడా మనకి ప్రైమరీ అమైన్ అని వచ్చింది. మిగిలింది ఏంటి, ఇక్కడ కార్బన్ కి ఏమొస్తాయి, ప్లస్లు వస్తాయి కాబట్టి చూడండి అది తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఇది ఇక్కడ రాస్తాను, OH డబుల్ బాండ్. ఇదే కదా డబుల్ బాండ్ 2 OH. ఒక కార్బన్ పైన 2 OH ఉండవు కాబట్టి ఏమైతుంది, -H2O అయిపోతే అప్పుడు మిగిలినది CO2. ఈ CO2 అనేది
2 మోల్ల పొటాషియం హైడ్రాక్సైడ్ తో చర్య జరిపినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది చూడండి. K2 CO3 2 ఇక్కడ ఒకటి 3 ప్లస్ H2. సో ఈ విధంగా మనకి ఏం ఏర్పడుతున్నాయి అంట హాఫ్మన్ బ్రోమైడ్ పద్ధతి ద్వారా మనకి ఏం వస్తున్నాయి ఈ పద్ధతి ద్వారా ప్రైమరీ అమైన్లు అనేవి ఏర్పడుతున్నాయి. సో ఇది ప్రైమరీ అమైన్ల తయారీ పద్ధతి హాఫ్మన్ బ్రోమైడ్ పద్ధతి నుంచి. ఇక్కడ ఇది చూసుకోండి, మనకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, ఇది ఈ విధంగా మారుతుంది, ఇది ఇక్కడ నుంచి మైనస్ వెళ్ళిపోయి మళ్ళీ పొటాషియం హైడ్రాక్సైడ్ కలిపి పొటాషియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఓకే, సో ఇది మనకు కావాల్సింది ఇక్కడ వరకే ప్రైమరీ అమైన్, రైట్. ప్రైమరీ అమైన్ తయారీ పద్ధతి ఈ విధంగా ఉంటుంది. ప్రైమరీ అమైన్ అనేది హాఫ్మన్ బ్రోమైడ్ పద్ధతి ద్వారా తయారు చేయొచ్చు. ఇక్కడ సెకండరీ అమైన్ టెర్షియరీ అమైన్ తయారు చేయడం కష్టం. ఓకే, రైట్. చేంజ్ తయారు చేయడానికి రాదు. సో కాబట్టి ఇక్కడ మనకు అమైడ్లు బ్రోమిన్ తోటి జల విశ్లేషణ చెందుతున్నాయి క్షార సంరక్షణ, అప్పుడు మాత్రమే ప్రైమరీ అమైన్స్ ఏర్పడుతుంది. ఓకే, రాసుకోండి.